హల్లెలూయా. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. చక్కని సాక్ష్యము. వాస్తవం చెప్పాలంటే దేవుడే కొత్త కొత్త కీర్తనలు అంటున్నాడు. కొత్త యెహోవా మీద కొత్త కీర్తనలు పాడుడి. కొత్త కీర్తనలు పాడి కొత్త వాద్యమై కొత్త సర్వజనులారా యెహోవా మీద పాడి, యెహోవా మీద పాడి ఆయన నామమును స్తుతించుడి. హల్లెలూయా. ఆయన నామాన్ని స్తుతించాలి. ఎందుకంటే ఆయననే మన మనసు మార్చేవాడు, ఆయననే మనకు చేసేవాడు, ఆయననే. సమస్తము ఆయన మనసు మాత్రం. కానీ నువ్వు ఎవరో చెప్తే మనసు మారదండి. అది తన రావాలే, దేవుడే మనసు మార్చాలి. ఈ కొత్త కొత్త పాటలు కానీ, కొత్త వాక్యం కానీ, కొత్త కొత్త ఆలోచన కానీ, కొత్త కొత్త అని కానీ దేవుడే ఆయన సృష్టిస్తాడు. ఆయన లోపల ఊటలాగా వచ్చేస్తుంది. ఊటలాగా ఆయన ఆలోచనలు వచ్చేస్తున్నాయి. కాబట్టి దేవుడు పాడుపడతారు. మీరు చింతించద్దు. దేవుడు మరి మేము ఇద్దరం ఉన్నామని చింతించకండి. ప్రార్థన చేద్దాం. పిల్లల కొరకు మరి వనస్తులు చాలా మంది ఉన్నారు కానీ రాలేకపోతున్నారు. దేని నిజము రాలేకపోతున్నారు. వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి తప్ప మనం ఏం చేయలేం. ప్రార్థన చేద్దాం. దేవునికి వందనాలు. చక్కని సాక్షి వందనాలు చేస్తున్నాం. మరి మన పాట పాడడానికి మరి ప్రభావం పాడతావా? ప్రార్థన చేస్తావా? గీతం నేను పాటలు పడుతున్నాను. పాడాలని దేవుని చూస్తాను. విధంగా ఎన్నోసార్లు నన్ను గుర్తున్న పాట పాడిన కానీ మరి ఇప్పుడు పాడవాలి. ఇంకా పాట పాడాలని ఆశ కలిగి నేను నా జీవులుగా నాకు దేవుడు చూడడానికి వేరే తప్పుగా పాడితే మీకు తెలియగలని దేవుని నమ్మగలుగుతున్నాను. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటిస్తా కొందరే ఉన్నారు. నా ప్రేమను ప్రకటింపా కొందరే ఉన్నారు. ఉన్నారే మీలో ఒకరైనా వెళుతారా? ఉన్నారా మీలోనా ఒకరన్నా వెళుతారా? నా ప్రేమను ప్రకటిస్తారా? నా ప్రేమను చెబుతారా? నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. మరి నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. నేనమ్మిన వారిలో కొందరు మోసము చేశారు. నేను నమ్మిన వారిలో కొందరు మోసము చేశారు. వెళుతానని చెప్పి వెనుకకు తిరిగారు. వెళుతానని చెప్పి వెనుకకు తిరిగారు. ఎవరైనా మీలో ఎవరైనా ఎలుతారా?
ఎందరో ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. ఎవరైనా మీలో ఒకరైనా వెళుతారా నా ప్రేమను చెబుతారా, వెళుతారా నా ప్రేమను చెబుతారా. హల్లెలూయా. దేవుని నామం మహిమ కలుగుగాక. ప్రభుపేట అందరికీ వందనాలు. ఈ పాట వస్తున్నట్లు తెలుసుకోండి. మహాగణుడా యెహోవా, మనోహరుడా యేసయ్యా, మహాగణుడా యెహోవా, మనోహరుడా యేసయ్యా, ప్రభువే నాలో నింపుటకే వచ్చినావు మహిమాత్ముడా, త్రిత్వమై జీవించువాడవు, కీర్తించి మహిమపరతును, స్తుతించి ఆరాధింతును. నీకే ఆరాధన, హల్లెలూయా, ఎలోహీం నీవే, ఎల్ షాddai దేవుడవు, ఎబెనేజరు నీవే, స్తుతి ఘనత మహిమ నీకే. ఎలోహీం నీవే, ఎల్ షాddai దేవుడవు, ఎబెనేజరు నీవే, స్తుతి ఘనత మహిమ నీకే. మహాగణుడా యెహోవా, మనోహరుడా యేసయ్యా, నవనూతనమైన కార్యాలు చేసేది నీవేగా, నీవేగా, అత్యున్నతమైన స్థలముల వెంట నడిపేది నీవేగా, నీవేగా, విధినే
కొరకు క్రాంతి ప్రారంభం చేస్తాడు. ప్రారంభం కృష్ణ అందరూ లేచినట్టయితే అది ఆరాధన పాట పాడుతూ నిన్నే ప్రేమించడం నిన్నే తెలుగుగా అని పాట మనము దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం, దేవుని కొనియాడదాం. అందరు లేచించడం నిన్నే దీనికి వందనాలు చెల్లిస్తున్నాం. అందుకోసండి మరి మా మధ్యలో మరి దైవ సేవకులు ఉన్నారు. దైవ సేవకులు దేవదాసు గారు, రెవరెంట్ డాక్టర్ యోగేష్ గారు మన మధ్య ఉన్నారు. అయ్యారు మన మధ్య రావడం ఎంతో సంతోషం. ఎవరండి వాక్యం పంచుకోండి. వాక్యం చెప్తున్న సమయం అయ్యారు చూడండి. వెల్కమ్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? ప్రైజ్ ద లార్డ్ అయ్యా. ప్రైజ్ ద లార్డ్. మీరు చక్కగా పాడబడారు. మీరు ఇంకా ప్రాక్టీస్ చేస్తుండండి. చాలా బాగా పాడుతున్నారు. ఇంకా మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఆదివారము. పోయిన ఆదివారం ఏంటి? ఫ్రెండ్షిప్ డే. అవునా? సో మీకు మాకున్న ఫ్రెండ్షిప్ డే
సో అయ్యగారు మరి మీకు ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు, మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. సరే, ఏది ఏమైనా కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం, విందాం. వింటేనే నేర్చుకుంటాం, వినకపోతే నేర్చుకోలేము. అట్లా కదా. భోజనం ఏం చేయాలా? భోజనంను తినాలా. బైబిల్ ఏం చేయాలా? చదవాలా, వినాలా, ధ్యానించాలా. అవునా? దేవునికి స్తోత్రం. మరి ఈరోజు నేను చాలా కొన్ని ప్రాంతాలు తిరిగి వచ్చాను. నిజంగా చెప్పాలంటే టైర్డ్ అయిపోయినాను. అయినా కూడా దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ధ్యానము ఎలా చేయాలి? ధ్యానము దేవుని యొక్క వాక్యాన్ని కీర్తన 1వ అధ్యాయంలో ఉంది కదా, దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. అది మనం ధన్యత కావాలంటే, ధన్యులం అవ్వాలంటే దివారాత్రములు. దివన రాత్రమా రెండు కదా, దివ ప్లస్ రాత్రి కలిపితే ఏమవుతుంది? రాత్రింబగళ్ళు అవుతుంది. అవునా? రాత్రింబగళ్ళు వేణోళ్లతోనూ నేను స్తుతించుటాయే బహు మంచిది. అవునా కదా? చెప్పండి. రాత్రింబగళ్ళు వేణోళ్లతోనూ స్తుతించుటాయే బహు మంచిది. దేవునికి స్తోత్రం. మరి ఆ విధంగా ప్రతిరోజు మనం దేవుని స్తుతించాలి. స్తుతించడము అనేది అది మన కర్తవ్యం. అవునా? స్తుతించడం అనేది ఒక కర్తవ్యము, ఒక పని, ఒక మంచి పని, ఒక ఆధ్యాత్మికమైన పని, ఒక భక్తితో కూడిన పని. అవునా? భక్తి అనేది లేకపోతే ఏం రాదు? ఏ శక్తి రాదు? వెరీ గుడ్. అది దేవుని శక్తి రాదు. దేవుని శక్తికి పర్యాయ పదం అన్న ఆపోజిట్ అన్న. దేవుని శక్తికి పర్యాయ పదాలు అంటే తెలుసా మీకు? సేమ్ వర్డ్, సేమ్ మీనింగ్ వచ్చేది. దీన్ని సినోనిమ్స్ అంటారు, యాంటోనిమ్స్ అంటారు ఇంగ్లీష్లో. అవునా? సో పర్యాయ పదాలు అంటే సేమ్ అర్థాలు వచ్చేది. దేవుని శక్తికి పర్యాయ పదం ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సో మరి ఈ యొక్క ఆదివారము దేవుని మందిరములోకి మనం వచ్చామంటే మనము నేర్చుకోవడానికి వచ్చాము. అవునా? కూర్చోడానికి వచ్చామా? కూర్చొని పులుకుపాట్లు పడడానికి వచ్చామా? దేనికోసం వచ్చాము? చెప్పమ్మా. ఏం నేర్చుకోవడానికి? దేవుని వాక్యము నేర్చుకోవడానికి వచ్చాము. ఓకే, మనకు అన్నీ తెలుసు, కొన్ని విషయాలు, కొన్ని వివరాలు అన్నీ తెలుస్తూనే ఉంటాయి. చదువుతుంటే తెలుస్తుంటాయి, చదవకపోతే ఏది తెలియదు. అవునా కదా? ఇప్పుడు ఎగ్జామ్ రాయాలంటే ఏం చేయాలా? బుక్స్ అన్నీ చదవకపోతే బుక్స్ మనం ఎగ్జాము రాయలేము, పాస్ అవ్వలేము. సో కాబట్టి చదవడం చాలా ప్రాముఖ్యం. మంచిది. దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాము. వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాక మనం వెళ్దాం. మనల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క పునరుత్థాన దినము నాడు ప్రభువా మేము నీ సన్నిధిలోకి చేరి నాయన మరి నీ వాక్యాన్ని ధ్యానించుటకు, అలాగే పాటల ద్వారా స్తుతించుటకు ప్రభువా మరి నీ నామాన్ని హెచ్చించుటకు, ఘనపరుచుటకు మమ్మలను నీ సన్నిధిలోకి నడిపించిన ఈ విధానమును బట్టి ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి దేవుడవు. నీలా మాట్లాడే దేవుడు మరొకరు లేరు ప్రభువా. మీరు మాట్లాడే దేవుడు, మీరు సజీవుడైన దేవుడు, మీరు యుగాయుగములు ఉన్న దేవుడవు. మీకు ముందుగా ఎవరు లేరు, మీ తర్వాత ఎవరు ఉండరు. ఎందుకంటే మీరు సర్వ సృష్టికర్తవు కనుక ప్రభువా నిన్నే స్మరిస్తున్నాము, నిన్నే స్తుతిస్తున్నాము, నీ నామాన్ని ఘనపరుస్తున్నాము. నీ యొక్క నామాన్ని అనగా ఈ సువార్తను అన్యజనులలో ప్రచురము చేస్తూ ఉన్నాము, ప్రకటిస్తూ ఉన్నాము. కాబట్టి ఈ బాధ్యత మా పైన పెట్టినందుకు
అయా నీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మరి వచ్చిన ఈ బిడ్డలందరినీ ప్రభా పేరు పేరు అసలు దీవించమని, మాట్లాడుతున్నది నేను కాదు మీరే మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాం. సహాయం చేయమని అడుగుతుంటున్నాం. కృప వెంబడి కృపను మాకు అనుగ్రహించమని అడుగుతూ యేసయ్య నామములో అడిగి ప్రార్థిస్తూ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్పాలి ఆమేన్. ఎంత గట్టిగా చెప్తే అంత తొందరగా మీరు పొందుకుంటాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు కొన్ని మాటలు నేర్చుకుందాం. ఏమన్నా మాట్లాడితే స్కూల్కు వెళితే ఏమొస్తుంది? స్కూల్కు వెళితే వెరీ గుడ్. స్కూల్కు వెళితే ఏమొస్తుంది? స్కూల్కు వెళితే విద్య వస్తుంది. విద్య అనేది కూడా మంచిదే. విద్య లేకపోతే, విద్య లేని వాడు ఏంటంటే వెరీ గుడ్. సామెతలు బాగా తెలిసి అయితే విద్య లేని వాడు విత్త పశువు అని అంటారు. కానీ విద్య ఇప్పుడు మరి యేసు ప్రభు శిష్యులకు విద్య ఉందా? మరి వాళ్ళు విత్త పశువులా? కాదు, వారు జ్ఞానవంతులు. ఏ జ్ఞానంతో నిండుకొని ఉన్నారు? దేవుని జ్ఞానముతో నిండుకొని ఉన్నారు. సో కాబట్టి మరి మనము ఏం చేద్దామంటే ఈరోజు కొద్దిగా జ్ఞానము అంటే ఏంటి, జ్ఞానము అరే నీకు జ్ఞానం ఉందారా అంటుంటాం. ఏదైనా కోపం వచ్చినప్పుడు తెలివి ఉందారా నీకు అని అంటుంటాం. జ్ఞానానికి తెలివికి చాలా తేడా ఉంది. జ్ఞానము అనేది దేవుని మందిరంలో లభిస్తుంది. తెలివి అనేది స్కూల్లో వెళితే పాఠాలు చదవడం ద్వారా మనకు విద్య అనే తెలివి వస్తుంది. విద్య అనేది ఉంటే మనకు ఏమొచ్చినట్టు? ఒక వెలుగు వచ్చినప్పుడు. అందుకే చదువు వెలుగు అని ఒక ప్రభుత్వము ఒక నానుడి పెట్టిందనమాట. ఏమని? చదువు వెలుగు, చదివిన వాడు వెలుగుమయమవుతాడు, అంటే తెలివి వస్తుంది అనేది సాదృశ్యంగా మరి అక్కడ చెప్పబడుతుంది. అయితే నా కుమారుడా, సామెతల గ్రంథము 2వ అధ్యాయం ఒక్కసారి చూస్తున్నాం. నా కుమారుడా, నీవు నా మాటను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్దకు దాచుకున్న ఎడల, జ్ఞానములకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెచ్చిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దానిని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దానిని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. హల్లెలూయా. యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు. ఎంత చక్కటి మాటలండి ఇవి కదా. ఎప్పుడైనా మనము హృదయపూర్వకముగా దీన్ని ధ్యానించాలి. యెహోవాయే జ్ఞానము ఇచ్చువాడు. అవునా? జ్ఞానము ఇచ్చువాడు అంటే ఇలా ఇస్తాడా? ఎలా ఇస్తాడు? లేకపోతే ఎవరు పెట్టుకుని అయ్యా నీకు ఇది కావాలా, ఇది జ్ఞానం కావాలని అంటే అలా ఇస్తాడా మనకి? కాదు. కీర్తనలు 1వ అధ్యాయంలో చదివాం కదా, దివారాత్రములు చెప్పాలమ్మా, దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు ప్లస్ జ్ఞానవంతుడు. అవునా? హల్లెలూయా. మనకు జ్ఞానము కావాలంటే ఎక్కడికి రావాలా? దేవుని సన్నిధిలోకి రావాలి. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. అప్పుడు ధ్యానించినప్పుడే మనకు జ్ఞానం అనేది వస్తుంది. ఈ జ్ఞానం అనేది ఎవరైనా దొంగిలించేదా? మనం చదువుకున్న చదువును ఎవరైనా దొంగిలిస్తాడా? ఎవడు కూడా దొంగిలించడు. చదువు అనేది దొంగిలించేది కాదు. చదువు అనేది ఏంటి? చదువు అనేది ఏంటి? పొందుకునేది, సంపాదించుకునేది, లభించేది కదా. ఎన్నో వస్తాయి దీనికి అర్థం. చదువుకున్న చదువు ఎవడు కూడా దొంగిలించలేని ఒక జ్ఞానవంతమైనది, ఒక తెలివి కలది. మనకు అలాంటిది దాన్ని ఎవడు కూడా దొంగిలించలేదు. కానీ కొన్నిసార్లు ఎలా ఉందంటే
మనము స్కూల్కి వెళ్ళము, ఇటు బడికి వెళ్ళము, ఇటు గుడికి వెళ్ళము. అప్పుడు మనకి ఏది రాదు? జ్ఞానము రాదు, తెలివి రాదు కదా. బడికి వెళ్ళకపోతే తెలివి రాదు, చదువు రాదు. గుడికి వెళ్ళకపోతే జ్ఞానము రాదు, భక్తి కూడా రాదు. సో మానవునికి ఈ 4 చాలా ప్రాముఖ్యమైనవి, చాలా అవసరమైనది. అవునా కదమ్మా? ఇవన్నీ ఉంటే ఏమొస్తుంది? ఇప్పుడు స్కూల్కి వెళితే చదువు వస్తుంది, తెలివి వస్తుంది. చర్చికి వెళ్తే అంటే గుడికి వెళితే జ్ఞానం వస్తుంది, భక్తి వస్తుంది. ఈ 4 కలిపితే ఇంకొకటి వస్తుంది. ఇప్పుడు పండును పిండితే రసం వస్తున్నట్టుగా ఈ 4 పిండితే ఏమొస్తుంది మనకు? చెప్పాలి. ఈ 4 పిండితే ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. అవునా? జ్ఞానం వస్తుంది మనకు. ఇది ఎవడు కూడా దొంగిలించలేని జ్ఞానం. అంటే ఇది వస్తువు అని కూడా అనలేము, ఎందుకంటే కనపడదు కదా. వస్తువు అని అనలేము, కనపడదు కాబట్టి వస్తువు అని అనలేము. సో అలాంటిది మనం ఇప్పుడు ఈ మందిరంలోకి వచ్చాం, మనం నేర్చుకోవడానికి వచ్చాం. ఇక్కడ ఒక మాట ఉంది, చూసుకుందాము. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనం చదవండి ఎవరైనా. ఎట్లనగా జ్ఞానము లేని వారలారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు. హల్లెలూయా. ఏంటంటే మానవునికి జ్ఞానం అవసరం లేదు. మానవునికి ఏంటంటే జ్ఞానయుక్తంగా మాట్లాడడం అవసరం లేదని చెప్పి వాడు ఏం చేస్తున్నాడంటే మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఉదాహరణకి నేను చెప్తాను, ఇది ఇలా మైకులో చెప్పినా ఏం కాదు. ఎందుకో తెలుసా? నార్త్ ఇండియాలో కొన్ని స్టేట్స్ ఉన్నాయి. బీహార్, అస్సాం, ఉత్తరప్రదేశ్, ఈ యొక్క రాజస్థాన్, ఈ రాష్ట్రాలు కొన్ని ఎలా ఉంటాయంటే యూత్ చాలా బాగుంటారు, కానీ వాళ్ళకి ఏముండదు? చదువు ఉండదు. ముఖ్యంగా చదువే ఉండదు. వాడికి కావాల్సింది ఏంటంటే జోడబైలు తెలుసా, తంబాకు అని తెలుసా, వాడికి తంబాకే కావాలి. వాడికి జ్ఞానం అక్కర్లా, వాడికి చదువు అక్కర్లా. ఒకవేళ చదివిన వాడు ఎలా ఉన్నాడు అంటే వాళ్ళ తల్లిదండ్రులు చదువుకున్నారు కాబట్టి వాళ్ళకు కొంతమంది చదివిస్తారు. కానీ చదివించలేని నిస్సహాయ స్థితిలో ఉన్న యూత్ ఏం చేస్తారంటే వాళ్ళు ఇష్టమైనట్టు తిరుగుతుంటారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు యూత్ అంతా చెడిపోతూ ఉంటారు. ఎందుకు అంటే ఇవన్నీ నేను చూశాను. కొన్ని రాష్ట్రాలన్నీ తిరిగి వచ్చాను కాబట్టి అక్కడ యూత్కి సంస్కారం ఉండదు, చదువు ఉండదు, జ్ఞానం ఉండదు, మాట్లాడే విధానం కూడా వాళ్ళకు తెలియదు. కారణం చదువు లేదు, కారణం భయం లేదు, కారణం భక్తి లేదు. కాబట్టి యూత్ ఏమవుతుంటుంది? అప్పుడు చెడు దారిలో వెళుతుంటుంది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే 119వ కీర్తన 1వ అధ్యాయం చూడండి దయచేసి ఎవరైనా. అక్కడ ఒక మాట ఉంటుంది. కాదు, 119. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు. అంతగా చదువు ఇంకా మొత్తం. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకొనుట చేతనే కదా, చూసుకొనుట చేత, చదువుకొనుట చేత దాన్ని మనము పొందుకున్నాం. అంటే యవనస్తులు చెడిపోవడానికి కారణం ఏంటంటే జ్ఞానము లేక. యవనస్తులు మరి పెడదారిలో పడుతున్నారంటే, యవనస్తులు తల్లిదండ్రులకు తిరగబడుతున్నారంటే, యవనస్తులు మరి బడిలో టీచర్లకు తిరగబడుతున్నారు అంటే కారణం ఏంటంటే వాళ్ళకి ఏం లేదు? జ్ఞానం లేదు, చదువు లేదు, వివేచన లేదు, వివేకము లేదు.
ఇలాంటివి ఏమీ లేకపోతే వాడు మాట్లాడే ప్రతి మాట ఎలా ఉంటుంది? మూర్ఖంగా ఉంటుంది. ఎందుకంటే జ్ఞానము లేని వాడు మాట్లాడే మాట ఎలా ఉంటుంది? మూర్ఖంగా ఉంటుంది. వాడికి ఎంత చెప్పినా వాడు వినడు. తెలుగులో ఒక చిన్న పద్యం ఉంది, దవిరి ఇసుమను దీయనవచ్చు. దవిరి ఇసుమను దైలము దీయవచ్చు. చెప్పండి, దవిరి ఇసుమను దైలము తీయవచ్చు. చేరి కుందేటి కొమ్ము సాధించవచ్చు. చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు. ఇది తెలుగులో ఉంటుంది. అంటే ఇసుక నుంచి తైలానైనా తీయవచ్చు, కుందేలకు కొమ్ములైనా చూడవచ్చునేమో, కానీ మూర్ఖుల మనసు మాత్రం సంతోషింప చేయలేము, వాడిని బాగు చేయలేము. ఇప్పుడు నిద్రపోతున్న వాళ్ళని మేల్కొల్పొచ్చు మనం, కానీ నిద్రపోతున్నట్టుగా నటించే వాడిని మాత్రం మేల్కొల్పు. ఇది అలాంటిది. సో కాబట్టి యవనస్తులు మరి దేని చేత తమ నడతలు శుద్ధిపరుచుకుంటారు అంటే నీ వాక్యము. అంటే ఆ నార్త్ ఇండియాలో ఏమి లేదు, వాక్యము లేదు, కరువైపోయింది. అది ఇంకా కరువైపోతూనే ఉంది కదా. ఎక్కడ పోయినా కూడా బైబిళ్లను చింపడం, చర్చిలను కూల్చేయటం, కాల్చేయటం, సేవకులను చంపేయటం, ఇలా చేస్తున్నారంటే వాళ్ళకి ఏమి లేదు? జ్ఞానము లేదు, వివేచన లేదు, చదువు లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఏ పూటకి ఆ పూట డబ్బులు దొరికితే చాలు వాళ్ళకి. ఒకసారి ఏమైంది, ట్రైన్లో నేను ఒక చిన్న పిల్ల ఇంతే ఉంటుంది, దాదాపు ఎంత అంటే వయసు 10 ఏళ్ళు ఉంటుంది. ఆ పిల్లను నేను పిలిచి అడిగాను, ఏంటమ్మా పల్లీలు ఎందుకు అమ్ముతున్నావు అని అడిగాను. వాళ్ళు పల్లీలు అమ్ముతారు, వాళ్ళు అప్పుడు అనమాట, వాళ్ళు పల్లీలు అమ్ముతుంటే నేను ఆ పాపను పిలిచి, ఏంటమ్మా ఎందుకు అమ్ముతున్నావు పల్లీలు అంటే, ఏం తెలియాల సారు, మాకు ఏవో చదువు చదివించలేదు కదా అని. అంటే మీ అమ్మ నాన్న ఏం చేస్తారంటే వాళ్ళకు కూడా చదువు రాదు. అంటే కారణం ఏంటంటే మన పూర్వీకులు చదువుకోలేదు కదా, కనీసం మనమైనా చదువుకుంటే బాగుంటుంది కదా. వాళ్ళ తల్లిదండ్రులు ఆ పిల్లలను స్కూల్కు పంపించక వాళ్ళు ఏం చేస్తారంటే ఏ పూటకి ఆ పూట డబ్బులు వస్తే చాలు, పూట గడిస్తే చాలు, బ్రతికితే చాలు అనే ధోరణిలో వాళ్ళు ఉంటున్నారు. అందుకే ఆ పిల్లలకు చదువు నేర్పడం కంటే డబ్బులు సంపాదించడం నేర్పుతున్నారన్నమాట కదా. అంటే అక్కడ ఏం లేదు అంటే వాళ్ళకు చదువు నేర్చుకునే స్తోమత కూడా లేదేమో, కనీసం పంపించాలి కదా. అలాంటి వాళ్ళకు మరి ప్రభుత్వం ఎన్నో పథకాలు చేస్తూ వాళ్ళ మీద వారికి హాస్టల్స్ పెడుతూ మరి చదివిస్తుంది. దాన్ని మనం ఏం చేసుకోవాలా? సద్వినియోగం చేసుకోవాలి, దాన్ని ఉపయోగించుకోవాలి. అప్పుడే చదువు అనేది వస్తుంది. ఒకసారి నేను ఒక వార్త విన్నాను, ఏంటంటే కర్ణాటక రాష్ట్రంలో ఒక పూరి గుడిసెలో 2 అక్క చెల్లెళ్ళు ఉంటారు. ఇది వాట్సాప్లో వచ్చింది. పూరి గుడిసెలో 2 అక్క చెల్లెళ్ళు, వాళ్ళు ఎంతంటే ఒక డిగ్రీ అయిపోయింది అంతే, డిగ్రీ చదివారు, ఏదో కష్టపడ్డారు, వాళ్ళ నాన్న కూలి పని చేసుకుంటూ వాళ్ళని చదివించారు. ఆ పిల్లలు మంచి తెలివి కలవాళ్ళు, బాగా చదివారు. వాళ్ళు అనుకోకుండా సివిల్ సర్వీస్ రాశారు. ఏంటది తెలుసా మీకు? సివిల్ సర్వీస్ అంటే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసి వాళ్ళు టాపర్స్ అయ్యారు. వాళ్ళు టాపర్స్ అయ్యి వాళ్ళు 2 అక్క చెల్లెళ్ళు కలెక్టర్స్ అయ్యారు. హల్లెలూయా. ఇప్పటికీ వాళ్ళు ఉన్నారు కర్ణాటక రాష్ట్రంలో. ఆ గుడిసె ముందుకు కార్లు వచ్చేసే ప్రభుత్వం, కార్లు వచ్చి నిలబడేసరికి వాళ్ళు భయపడిపోయారు. తల్లిదండ్రులు భయపడిపోయారు, ఏంటి గుడిసె ముందు కార్లు నిలబడ్డాయంటే పోలీసు వాళ్ళు లేకపోతే ఇంకెవరో వస్తారనుకుంటారు కదా. అలా నిలబడిపోయేసరికి వీళ్ళందరూ భయపడ్డారు. వచ్చి ఆ 2 పిల్లలకు వీళ్ళు సెల్యూట్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు. ఆ 2 పిల్లలకి ఎంత గొప్ప విజయం అండి. అంటే దీని అర్థం ఏంటంటే చదువు అనేది ఆ విధంగా హెచ్చింపజేస్తుంటుంది. అందుకే చదువు అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు, మనం చదవకపోయినా మన పిల్లలైనా చదవాలన్న ఆశ తల్లిదండ్రులకు కూడా ఉండాలి. నేను కష్టపడైనా చదివిస్తాను. నిజంగా చెప్పండి, మా అమ్మ నాన్నకు మాకు చదువు లేదు, కానీ మేము కొంతవరకు చదువుకున్నాం, డిగ్రీ పీజీ వరకు చదువుకున్నాం. కానీ ఒకటి ఏంటంటే అలా పిల్లల్ని చదివించడం మన యొక్క కర్తవ్యం, మన యొక్క ఇది. కానీ వాళ్ళు చదవట్లేదు, వాళ్ళు స్కూల్కి వెళ్ళట్లేదు అంటే అది మనం చిన్నప్పుడు అయితే భయపెడతాం, పెద్దగా అయితే పెట్టలేదు కదా. అది వాళ్ళ ఇష్టం, అప్పుడు వాళ్ళు చెడిపోతుంటారు. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే ఎట్లాగా జ్ఞానము లేని వారులారా
మరి మీరు ఎన్నాళ్ళు జ్ఞానం లేకుండా ఉంటారు? మరి యవనస్తులు దేని చేత తమను ఆడతారు శుద్ధిపరుచుకుంటారు అంటే నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకోవాలంట, చదువుకోవాలి. చదవంటే చూసుకోలేం కదా, కాబట్టి చదవాలి. చదువుకుంటూ దేవుని వాక్యాన్ని చదువుకుంటూ నేను ఆ విధంగా ఉన్నానా, నేను జ్ఞానం సంపాదించానా, నేను తల్లిదండ్రులకు లోబడ్డానా, నేను నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నానా అని ప్రశ్నలు వేసుకోవాలి. కొంతమంది ఎలా ఉంటారంటే 30 ఏళ్ళు దాటినా కూడా ఇంకా తల్లిదండ్రులు డబ్బులు అడిగేవాళ్ళు ఉన్నారు కదా. 30 ఏళ్ళు దాటినా కూడా వాళ్ళు బీద వాళ్ళై ఉండి కూడా మరి తల్లిదండ్రులను హింసించే వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులను శోధించే వాళ్ళు ఉన్నారు. డబ్బులు ఇవ్వు అని చెప్పేసి అడిగే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే యూత్ చెడిపోతూ ఉంటుంది. సో కాబట్టి యూత్ చెడిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ దేవుని వాక్యమును ధ్యానించాలి. హల్లెలూయా! దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. అందుకే ఎట్లగా జ్ఞానము లేని వారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేనిగా ఉండవద్దు, అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేయించు ఆనందింతురు, బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానము అసహించుకొందురు. చూసారా, జ్ఞానాన్ని అసహించుకునే వాళ్ళు ఉన్నారు. ఒక ఆయన అంటాడు, అరే ఇంగ్లీష్ బాగా నేర్చుకోరా, చదువురా అంటే ఇంగ్లీష్ ఎవడు కనిపెట్టిడు అన్నాడు. ఇంగ్లీషు ఎవడు కనిపెట్టిడు అంటాడు. ఇది బుద్ధిగల మాటేనా? కాదు. నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి, అంతేగాని ఇంగ్లీష్ ఎవడు కనిపెట్టాడు అంటే ఎలా ఉంటుంది చెప్పు. సో కాబట్టి దాన్ని ఇంకా అపహసిస్తూ ఉన్నారు, దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. వాళ్ళు దేవునికి మాటకు లోబడరు, ఇటు తల్లిదండ్రుల మాటకు కూడా లోబడరు. అలాంటి వారికి చాలా శ్రమ కలుగుతుంది. అందుకే లోబడని పిల్లలకు శ్రమ కలుగుతుందని చెప్పి కీర్తన గ్రంథంలో మనం చూస్తుంటాం. సో కాబట్టి మనం తల్లిదండ్రులకు ఏం చేయాలా? లోబడాలా. వాళ్ళకి చదువు రాకపోయినా లోబడాలి. కొన్ని సంఘటనలు మనం చూసినప్పుడు వాళ్ళకు చదువు ఉండదు తల్లిదండ్రులకు, పిల్లలు మంచిగా చదువుతారు. వాళ్ళు మంచి పొజిషన్లోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు వాళ్ళ దగ్గరికి వస్తే అప్పుడు ఏమంటారు? వీళ్ళు మా పని మనుషులు చెప్తారు. అలాంటి కొడుకులు కూడా ఉన్నారు. వాళ్ళకు వివేకం లేని వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు, కష్టపడి మీరు చదివించి నేను ఉన్నత స్థానంలో పెడితే వాళ్ళు మాకు పని మనుషులు అంటావా అని ఇలాంటివి చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు మూర్ఖులే. ఎందుకంటే నా దృష్టిలో తల్లిదండ్రులకు లోబడినప్పుడు, తల్లిదండ్రులకు ప్రాధాన్యత ఇవ్వనప్పుడు వాళ్ళు మూర్ఖ జనాంగమే. అందుకే జ్ఞానము లేదు వాళ్ళకి. ఎంత నువ్వు తెలివి సంపాదించినా, చదువు సంపాదించినా తల్లిదండ్రులను గౌరవించకపోతే వాడు మూర్ఖుడే. అందుకే అంటారు, తల్లిని సన్మానించువాడు దీర్ఘాయుష్మంతుడగును. హల్లెలూయా! అని తండ్రిని సన్మానించువాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. వాడు జ్ఞానవంతుడు అవుతాడు, వాడు తెలివి కలిగిన వాడు అవుతాడు, వాడు వాని కాళ్ళ మీద వాడు నిలబడగలుగుతాడు. అంతేగాని తల్లిదండ్రులను ద్వేషించేవాడు ఏనాటికి కూడా వాడు అభివృద్ధి చెందడు, ఆశీర్వదించబడ్డాడు. అలాంటి వాడు హఠాత్తుగా మరణిస్తాడు. దేవుని వాక్యమే చెబుతుంది, నేను కాదు చెప్పేది. ఎందుకంటే తల్లిదండ్రులకు విలువ ఇచ్చువాడే నిజమైన జ్ఞానవంతుడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే జ్ఞానవంతుడు. మనం ఎన్నోసార్లు మనం చూస్తుంటాం. ఇక్కడ ఇంకొక మాట మనం చూసుకుందాము. సామెతల గ్రంథం 3వ అధ్యాయము మరి 5వ వచనం చదవమ్మా. సారీ 4వ అధ్యాయం 4వ అధ్యాయము జ్ఞానమును సంపాదించుకొనుటయే బుద్ధిని సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరువకుము, వాటి నుండి తొలగిపోకుము. నా నోటి మాటలను మీరు సంపాదించుకోండి. అంటే దేవుని యొక్క నోటి మాటలు ఎలాంటి మాటలు అంటే అవి జ్ఞానవంతమైన మాటలు. అందుకే యేసు ప్రభు చిన్నగా ఉన్నప్పుడే అక్కడ ఉన్న జనాలకు చెబుతూ ఉంటాడు దేవుని వాక్యం, పరలోక రాజ్యం ఇలాంటిది అని చెప్తున్నప్పుడు ఈ పిల్లవాడు ఎంతటివాడు, వీడు ఇంత తెలివి ఎలా మాట్లాడుతున్నాడు, ఈ జ్ఞానం ఎలా వచ్చింది అని చెప్పి ఆనాడు పరిసయ్యులు, శాస్త్రులు వాళ్ళందరూ నోటి మీద వేలేస్తున్నట్టుగా చూస్తున్నాం. అంటే జ్ఞానం అనేది పరలోకం నుండి వస్తుంది. జ్ఞానం, ఆ జ్ఞానము బైబిల్ ద్వారా మనకు సంపాదించుకుంటాం. అందుకే అంటాడు
బుద్ధిని సంపాదించట కంటే జ్ఞానమును సంపాదించట మేలు అని చెప్పి మనం ఆజ్ఞలు చూస్తున్నాం. ఇక్కడ ఇంకో మాట చూడమ్మా, 4వ అధ్యాయము 6వ వచనము. జ్ఞానమును విడవక ఉండిన ఎడల అది నిన్ను కాపాడు. చూసారా, జ్ఞానము అనేది ఏం చేస్తుంది? ఆపత్కాలంలో నేను కాపాడుతూ ఉంటుంది. సో కాబట్టి మరి జ్ఞానం అనేది మనకు తెలివినిస్తుంది, జ్ఞానం అనేది మనల్ని రక్షిస్తుంది, జ్ఞానం అనేది మనల్ని తప్పిస్తుంది, జ్ఞానం అనేది దేవునితో మనకు సహవాసము కలిగింపజేస్తుంది. సో కాబట్టి అలాంటి జ్ఞానం మనము సంపాదించుకుందాం. మనము సూపర్ మార్కెట్లోకి వెళ్తాం, డిమార్ట్లోకి వెళ్తాం, వెళ్ళినప్పుడు అక్కడే జ్ఞానము కావాలని ఎక్కడైనా ఉందా? ఉంటుంది అక్కడ? ఎక్కడైనా ఉంటుందా? అది నేను జ్ఞానాన్ని వెతుకుతున్నాను. ఒక ఆయన ఎక్కడ వెతికినా కూడా దొరకట్లేదు. సంతోషం కావాలని వెతుకుతున్నాడంట, ఎక్కడ కూడా దొరకట్లేదు. అప్పుడు ఒక ఆయన అంటాడు, ఏమంటాడు తెలుసా? సంతోషం ఎచట ఉందని, శాంతి సమాధానం ఎచట నాకు దొరికేనని. సంతోషం ఎచట ఉందని, శాంతి సమాధానం ఎచట నాకు దొరికేనని. తిరిగాను, జనులందరి నడిగాను, జగమంతా తిరిగాను, జనులందరి నడిగాను, చివరకది నీలోనే కనుగొన్నాను, చివరకది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలని తీరేనయ్యా నిన్ను చేరినానా, చింతలని తీరేనయ్యా నిన్ను చేరినా. హల్లెలూయా. చూసారా, జ్ఞానం సంపాదించుకుంటే ఏం పోతాయంట? మన చింతలన్నీ తీరిపోతాయి. ఎందుకు? జ్ఞానవంతుడైన దేవుడే మనతో ఉండగా మనకు ఏ బాధ కూడా ఉండదు. అందుకే చింతలేనిక, అది చింతలేనిక యేసు పుట్టెను. ఎందుకు? చింతలేనిక యేసు పుట్టెను. మనకు జ్ఞానం వచ్చేసింది. యేసు ద్వారా మనం జ్ఞానం సంపాదించుకుంటున్నాం కాబట్టి మన చింతలన్నీ బాపువాడు ఆయనే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఇంకొక మాట మనం కలిగి చూసుకుందాము. 2వ అధ్యాయము 6వ వచనం, సామెతల గ్రంథము 2వ అధ్యాయము. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. కాబట్టి జ్ఞానం ఎవరిస్తారంట? ఆయనే. అంటే ఆయనే అంటే యెహోవా దేవుడు. ఇది ఎందుకంటే ఈ యొక్క గ్రంథము, ఇదేం గ్రంథం అంటారు దీన్ని? వెరీ గుడ్. కానీ చదివితే ఏమొస్తుంది? సో కాబట్టి ఇది ఏ గ్రంథం? ఇప్పుడు జ్ఞాన గ్రంథము. హల్లెలూయా. ఈ జ్ఞాన గ్రంథము చదివిన వాడు దీన్ని విడిచిపెట్టడు. కొంతమంది మూర్ఖులు ఏమంటారంటే రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఒక్కసారి చదివి చూడరా, చదివి చూస్తే నీకు ఈ బైబిల్ అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి అనేది తెలుస్తుంది. ఒకడు ఉంటాడు గుడ్డుగాడు, వాడు దీన్ని రకరకాలుగా అభివర్ణిస్తుంటారు. మరి మీకు తెలుసు అనుకుంటా కదా. సో కాబట్టి వాడు చదవలేదు కాబట్టి వారికి తెలియదు. ఇది ఎడారి మతం కాదు, ఇది ఎడారి బ్రతుకులను సెలయేరులుగా మార్చే గ్రంథం ఇది. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవాలని మనం దేవుని సన్నిధిలోకి మనం రావాలి. ఇంత మంచి జ్ఞానము, ఇంత మంచి దేవుడు మనకి ఇంకా ఎక్కడ కూడా వెతికినా దొరకడు. అందుకే ఆయనకు ముందుగా ఎవరు లేరు, ఆయన తర్వాత ఎవరు ఉండరు. నిన్న నేడు రేపు, చెప్పండి. నిన్న నేడు రేపు నిరంతరము. పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్. అంటే ప్రతి దినము, ప్రతి ఎప్పటికీ ఎల్లప్పుడూ ఆయన ఉన్నవాడు, అనువాడు అని ఆయనకు పేరు. సో కాబట్టి ఇలాంటి జ్ఞానము మనం సంపాదించుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. మనం ఒక్కడమే కాదు, మనతో పాటు ఇంకొకరిని కూడా తీసుకురావాలి మందిరంలోకి. అర్థమైందా? మరి మందిరంలోకి మనం ఇంకొకరిని కూడా తీసుకొని రావాలి. అప్పుడే ఇది ఒక మందిరం ఏమవుతుంది? నిండిపోతూ ఉంటుంది. హృదయం నిండితే
మందిరం కూడా నిండిపోతుంది. సో కాబట్టి మన హృదయాన్ని నింపుకోవాలి దేవుని యొక్క వాక్యము చేత. వాక్యము కరువయ్యే రోజులు వచ్చేసాయి, అవునా? వాక్యము కరువయ్యే రోజులు వచ్చాయి. కాబట్టి నువ్వు బైబిల్ ఏం చేయాలా? ప్రతిరోజు అధ్యాయాన్ని ఏం చేయాలా? చదవాలా, ధ్యానించాలా, ఆకలింపు చేసుకోవాలా, అవసరమైతే కంటత పట్టాలా, అవునా కదా? చిన్నపిల్లలకు కంటత వాక్యాలు నేర్పించాలి. అలాగే మనం కూడా కంటత నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నప్పుడే మనము బైబిల్ లేకపోయినా మనం దేవుని వాక్యాన్ని మనం స్మరణ చేసుకోవచ్చు, అవునా? కాబట్టి ఇందులో ఇప్పుడు ఇది ఏంటంటే ఇది చూడడానికి ఒక బుక్, చూడడానికి పేపర్లు, చూడడానికి అక్షరాలు. ఇలా ఎన్ని ఉన్నాయి అక్షరాలు? సో చాలా ఉన్నాయి కాబట్టి లెక్క పెట్టలేము. కాబట్టి ఏమనాలి? వాటిని లక్షల అక్షరాలు అనాలి. ఏమనాలి? లక్షల అక్షరాలు దీంట్లో ఉన్నాయి కదా. లక్షలు ఉంటాయి, కోట్లు కూడా ఉంటాయి. సో ఇది నువ్వు వెలబెట్టి కొనలేని మరి లక్షల అక్షరాలు. ఈ అక్షరాలను నేర్చుకుంటే, చదివితే నీకు నిరీక్షణ అనేది వస్తుంది. నిరీక్షణ అనేది వచ్చినప్పుడే నీకు రక్షణ అనేది కలుగుతుంది. సులక్షణమైన రక్షణ ఏది అంటే అక్షరాలు చదివినప్పుడు, అక్షర జ్ఞానం కలిగినప్పుడు, దేవుని వాక్యము అనే జ్ఞానం కలిగినప్పుడు నీకు ఆ యొక్క జ్ఞానాన్ని నువ్వు విడిచిపెట్టలేవు. అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానములకు మూలము అని దేవుని యొక్క వాక్యం చదువుతున్నాడు. మరి 10వ అధ్యాయము ఒకసారి చూడండి. సామెతలు 10 మొదటి వచనము. జ్ఞానము గల కుమారుడు అది తండ్రిని సంతోషపరుచును. బుద్ధి లేని కుమారుడు తన తల్లికి. అది జ్ఞానము ప్లస్ బుద్ధి, ఈ రెండు ఉన్నవాడు తల్లిదండ్రులను ఏం చేస్తాడు? సంతోషపరుస్తాడు, అవునా కదా? మరి తల్లిదండ్రులకు దుఃఖము కలిగించేవాడు. మన ఒక వీడియోలో నేను చూశాను, తండ్రి చనిపోలేదు, కాకపోతే చాలా వృద్ధుడు, వాడు తీసుకెళ్ళేసి శ్మశానంలో పడేశాడు కొడుకు. ఎంత దుర్లభం అది! తండ్రి చనిపోకముందే చేతగాని వయస్సులో ఉంటే వీడితో మాకు ఎందుకని చెప్పేసి కొడుకు తీసుకెళ్ళి శ్మశానంలో వదిలిపెట్టేసి వచ్చాడు. అంటే ఆ కొడుకుకి ఏది లేదు? బుద్ధి లేదు, జ్ఞానం లేదు. ఎవరి మాటలు పట్టుకున్నారు? భార్య మాటలు పట్టుకోవచ్చు బహుశా అనుకుంటున్నాం మనం. ఎందుకంటే కొంతమంది అలాగే ఉంటారు, కొంతమంది, అందరు కాదు. సో కాబట్టి మరి అలాంటి మాటలు పట్టుకొని మరి కన్న తండ్రిని తీసుకెళ్ళి శ్మశానంలో పెట్టాడంటే వాడికి ఏమి లేదు? బుద్ధి లేదు, జ్ఞానము లేదు, భయము లేదు, భక్తి లేదు. సో కాబట్టి మనిషికి కావాల్సింది ఏంటి? భయము, భక్తి, బుద్ధి, జ్ఞానము, తెలివి, వివేచన. ఇవి మనకు ఉంటే దీన్ని ఎవడు కూడా మన యొక్క నుంచి దొంగిలించలేడు. సో కాబట్టి తల్లిదండ్రులను సన్మానించువాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు? బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టిస్తూ ఉంటాడు. సో కాబట్టి మరి మనము ఎలా ఉన్నాం? మన తల్లిదండ్రులను ఎలా గౌరవిస్తున్నాము? మన తల్లిదండ్రులు అంటే కొన్ని పాటలు వింటుంటాం మనం. నాన్న నీవు లేకపోతే నా బ్రతికి ఏమయ్యేది అని చెప్పి కొంతమంది నాన్న మీద ప్రేమతో, నాన్నకు ప్రేమతో అని అంటుంటారు, అవునా? మరి అలాగే మరి తల్లి ప్రేమతో అని కూడా కొంతమంది చెప్తున్నారు. మంచిదే, తల్లిని తండ్రిని గౌరవించడం, ప్రేమించడం, సన్మానించడం, ఆదరించడం, మరి సన్మానం చేయటం అది చాలా మంచిది. కానీ వాటికి వ్యతిరేకంగా తిరుగువాడు బుద్ధిహీనుడు, మూర్ఖుడు అన్నమాట. ఇందాక చెప్పాను కదా శ్లోకం. మరి వాడికి ఆ మూర్ఖుని మనము బాగు చేయడం. అందుకే మూర్ఖుడిగా మాట్లాడటం కంటే మౌనంగా ఉండటము మేలు. సో కాబట్టి మరి మనం తల్లిదండ్రులను మనం గౌరవిస్తున్నామా? జ్ఞానం కలిగి జీవిస్తున్నామా? దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నామా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము అన్నమాట. అది అంటే దేవుని నువ్వు నమ్ముకొని, దేవుని మీద ఆధారపడి, ఆయన యొక్క ధర్మశాస్త్రమును అనగా దేవుని యొక్క వాక్యమును నువ్వు దివారాత్రములు ధ్యానిస్తే నీ వంటి బుద్ధిమంతుడు ఇంకొకడు ఉండడు. అలాంటి మరి జ్ఞానము మనం సంపాదించుకుందాం, తల్లిదండ్రులను గౌరవిద్దాం. అలాగే మరి మన స్కూల్లో వెళ్ళినప్పుడు గురువులను కూడా గౌరవిద్దాం. గురువు అంటే మీకు తెలుసా? గురువు అంటే ఏంటి? గురువు కదా,
గురువు అంటే ఈయన మా గురువు అండి అంటున్నాం కదా. మరి గురువు అంటే ఏంటి? విద్యా బుద్ధులు నేర్పేవాడు. అంటే వాడికి ఏమి లేదు, అప్పుడు విద్య లేదు, బుద్ధి లేదు. అంటే వాడు ఏ విధంగా ఉన్నట్టు? అంధకారంలో ఉన్నట్టు. అంధకారంలో నుంచి ఈ గురువు ఏం చేస్తుంటాడు? వెలుగులోకి తీసుకొస్తాడు. అందుకే గుశబ్ద అంధకారస్య ఋషబ్ద స్థానిరోధక అని అన్నారు సంస్కృతంలో, తెలుసా? కాబట్టి ఇలాంటిది గురువు అంటే అంధకారాన్ని తొలగించువాడు అని అంటారు. అలాగే దేవుడు అంటే కూడా అంధకారాన్ని తొలగించువాడు, జ్ఞానమునిచ్చువాడు, పరలోకమునిచ్చువాడు, జ్ఞాన సంపాదన ఇచ్చువాడు. ఇప్పుడు చేతిలో బంగారం ఇక్కడ పెట్టారు, ఇక్కడ జ్ఞానం పెట్టారు. ఏది కోరుకుంటావు? చాలా మంది అయితే బంగారమే కోరుకుంటారు. మరి జ్ఞానము? కానీ సొలొమోను మహారాజు ఏం చేశాడు? జ్ఞానం కోరుకున్నాడు. కాబట్టి ఆయన వంటి జ్ఞానవంతుడు ఈ భూమి మీద ఎవరూ లేరని దేవుడే సాక్షాత్తు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. సో కాబట్టి మనం జ్ఞానం కలిగి జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. అలాగే యెహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రాలు దాన్ని ధ్యానిద్దాం. తల్లిదండ్రులను మనము సన్మానిద్దాం, ప్రేమిద్దాం, గౌరవిద్దాం. దేవుడు వాటి కృప మీ అందరికీ దయచేయుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా మంచి దేవుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. అని జ్ఞానం ఎట్టిదో మరి మీరు మాకు నేర్పించారు. జ్ఞానవంతుడు ఎలా మరి మసలుకోవాలో, తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో ప్రభువా మీ వాక్యము ద్వారా మాకు నేర్పించావు. అందును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మరి యవనస్తులు మరి అట్టి జ్ఞానము లేక నాయన, మరి చదువు లేక, భయభక్తులు లేక ప్రభువా మరి చెడిపోతూ ఉన్నారు. మరి ఉత్తర ఇండియాలో ప్రభువా, మరి నార్త్ ఇండియాలో ప్రభువా అనేక యూత్ ప్రభువా మరి చెడిపోతూ ఉన్నారు. కారణం వాళ్ళకు చదువు లేదు, సంస్కారం లేదు, జ్ఞానము లేదు, భయము లేదు, భక్తి లేదు. అందువల్ల యూత్ అంతా చెడిపోతున్నారు. మరి కొంతవరకు అయితే ప్రభువా మరి సౌత్లో చాలామంది యువకులు మరి చదువుకొని ఉన్నారు ప్రభువా. మరి నీ యొక్క జ్ఞానం కూడా వారికి దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. తల్లిదండ్రులను గౌరవించువాడే నిజమైన కుమారుడు అని నీ వాక్యం సెలవిస్తుంది, జ్ఞానవంతుడు అని సెలవిస్తుంది. కనుక ప్రభువా తల్లిదండ్రులను గౌరవించడం, తల్లిదండ్రులను సన్మానించడం మాకు నేర్పించమని ప్రార్థిస్తుంటున్నాం. మా ప్రార్థన ఆలకించి జవాబు దయచేయవాడా నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యము విన్న ప్రతి బిడ్డ హృదయాల్లో ప్రభువా మరి యొక్క వాక్యము నాటి ప్రభువా దాన్ని 20 60 100 1000 ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం. మంచి జ్ఞానము చేత మేము నింపబడి నీ యందు భయభక్తులు కలిగే జీవితం మా ఒక్కొక్కరికి దయచేయమని అడుగుతూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తూ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి అవకాశం ఇచ్చిన అయ్యగారికి వందనాలు తెలియజేస్తూ దేవుడు వారిని దీవించుగాక. థ్యాంక్ యూ అయ్యా, థ్యాంక్ యూ. దేవుడికి మేము కలుగును గాక. చక్కని మంచి వర్తమానము, మరి జ్ఞానం గురించి దేవుడు మంచి చక్కని మాటలు ఇచ్చిన దైవ సౌకర్యానికి నిన్నైనా మన సంఘం నుంచి మన కుటుంబాలకి అందరికీ అలాగే వందనాలు చెల్లిస్తున్నాం. చెప్పలు కొడదాం, గట్టిగా చెప్పలు కొడదాం. చక్కని వర్తమానం ఇచ్చిన గారు అది మనకు ఎప్పుడు పిలిచినా మనకు కాదంటకుండా మనకు అండగా ఉంటున్నాడు, తోడుగా ఉంటున్నాడు, సహకారం ఉంటున్నాడు, సాయంగా ఉంటున్నాడు. అన్ని విషయంలో ఇంటి పనులలో పక్కకు పెట్టి మన కొరకు మన సంఘాన్ని ప్రేమించి అందరిని ప్రేమించి పైగా వస్తున్నందుకు నిన్న చెల్లిస్తున్నాం. సంతోషమయ్యా. ఈ వందనాలు. మరి బుద్ధి కూడా వారికి ఎంతో మరి జ్ఞానం గలవాడు నడుచుకోవాలని చెప్పి అర్థం చెప్తున్నాడు. బుద్ధి లేని ఏం చేసినామా ఇల్లు అర్థం చేసుకున్నాం. బుద్ధి లేని టైం ఉండదు చాలా ఉంది కదా. కాబట్టి మన జ్ఞానంతో నడుచుకోవాలి. ఎవరైనా పిల్లలైనా పెద్దలైనా చిన్నలైనా పిల్లలైనా జ్ఞానం లేకపోతే ఈ సమాజంలో నడవదు. బ్రతకనీయరు కూడా. జ్ఞానం ఉండాలి, తెలివి ఉండాలి, ఆలోచన ఉండాలి. సమస్తం ఉంటేనే మనకు బ్రతకగలుగుతాం, దేవుళ్ళు ఎదుగగలుగుతాం, దేవుళ్ళు సాగగలుగుతాం. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి కాంకరేస్తున్నాం. లేచి పాడదాం.
హల్లెలూయా పాడగా పాడాలి.